మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ప్రతి గురువారం కూడా సాయంకాలం మనం 7:30 గంటల నుంచి ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుంటున్నాం. అందులో భాగంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి మరి మనందరూ కూడా ఆ యొక్క వాక్యమును మరి ధ్యానించుట ద్వారా పొందుకునే ఎన్నో మేలులు మనకు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. కాబట్టి ఆ యొక్క భారంతో దేవుడు ఇచ్చినటువంటి భారంతో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి గత అనేక వారాలుగా మరి మనం ఒక క్రమమైన రీతిలో సిస్టమాటిక్ వేలో మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా మొదటి 4 సువార్తలను ఆధారం చేసుకొని మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చెప్పినటువంటి బోధలు, అలాగే ఆయన చేసినటువంటి పరిచర్య, ఆ యొక్క అంశాన్ని, ఆ థీమ్ని లేక ఆ సబ్జెక్ట్ని మనం ఈ యొక్క బైబిల్ స్టడీ క్లాస్లో నేర్చుకుంటున్నాం. ఇదివరకే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన ఈ లోకానికి రావడానికంటే ముందుగా ఉన్నటువంటి ప్రతి సంఘటనలు చూస్తూ మరి ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆ ప్రతి సంఘటన కూడా మరి మనం ధ్యానం చేస్తూ అందులో నుంచి మనం నేర్చుకునేటటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటి, మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రభులో మరి మనం ఎదగాలి అంటే ఆ యొక్క సన్నివేశాల ద్వారా ఎటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలమో ఇదివరకే మరి మనము ఇంతకుముందు చెప్పినటువంటి బైబిల్ స్టడీస్లో నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనము సెకండ్ పార్ట్లో ఉన్నాం, రెండవ భాగంలో. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి బోధలు, ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మరి గొప్ప బోధకుడిగా ఆయన పేరు పొంది ఉన్నాడు. మరి ఆయన కూడా రబ్బీ, బోధకుడా అని అతన్ని పిలిచేవారు. కాబట్టి ఆ ప్రభు చెప్పినటువంటి బోధనలు మరి ప్రపంచానికే, మరి క్రైస్తవులకు మాత్రమే కాకుండా క్రైస్తవేతరులకు సైతం మరి ఎంతో గొప్ప ఆత్మీయమైనటువంటి అవగాహనను, మేల్కొల్పులను, మరి రక్షణను, ఉజ్జీవమును, ఆదరణను, ప్రోత్సాహమును మరి అన్ని విధాలుగా మరి కలిగించినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందులో భాగంగా యేసు ప్రభు వారు చేసినటువంటి బోధల్లో ఇదివరకే మరి మనము ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్, యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ ప్రసంగాన్ని మరి మనము మత్తయి సువార్త 5, 6, 7 3 అధ్యాయాలను ఆధారం చేసుకుని ఇదివరకే అధ్యయనం చేశాం. ఇక తర్వాత అది మనం ముగించుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ఉపమానములు, ద పారబుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు బోధించినటువంటి ఉపమానములు. మరి ప్రభు ఆయన ఉపమానం లేకుండా ఏది కూడా బోధించలేదండి. ఆయన ఏ ఆత్మీయ సత్యాన్ని చెప్పాలనుకున్నా ఆయన మొదట ఒక ఉపమానాన్ని చెప్పి, ఒక కథ, నేను మీకు చెప్పాను ఉపమానము అనే దాన్ని అంటే ఇంకొక దానితో పోల్చి చెప్పడం. ఇంగ్లీష్లో మనం దాన్ని పారబుల్ అని పిలుస్తాము. దాని గ్రీక్ భాషలో పారాబోలే అనే పదంలో నుంచి పారబుల్ అని ఇంగ్లీష్ పదం వచ్చింది. మనం తెలుగులో దాన్ని ఉపమానం అని పిలుస్తున్నాం. అంటే ప్రక్క పక్కనే ఒక రెండు విషయాలు, అంటే ఒకదాన్ని ఇంకొక దానితో పోలిస్తూ దీన్ని వివరించడం, చెప్పడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని యొక్క రాజ్యం లేక పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని ఆయన దేవుని రాజ్యాన్ని లేక పరలోక రాజ్యాన్ని లేక దేవుని గురించినటువంటి సంగతులను లేక ఆత్మీయ సంగతులను, లోతైనటువంటి మర్మముతో కూడుకున్నటువంటి సంగతులను సైతం ప్రభు ఏం చేశారంటే ఆయన మనకు అర్థమయ్యే భాషలో ఈ భూమి మీద చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనలలో వాటిని ఆయన పోలుస్తూ ఆయన ఏం చేశారంటే ఆయన మనకు అర్థం అవడం కోసం వాటిని ఆయన చెప్పడం జరిగింది. అందువలనే ఈ రోజున మనం చక్కగా ప్రభు చెప్పినటువంటి ఆత్మీయ సంగతులను మనం అర్థం చేసుకోగలం. కాబట్టి అందులో భాగంగా ఇదివరకే నేను మీకు ఉపమానముల గురించి వివరించడం జరిగింది. మరి ఆ ఉపమానములు సుమారు 45 పైగానే మనం ఈ 4 సువార్తలు చదివినప్పుడు ఉపమానాలు మనకు కనిపిస్తాయి. అలాగే వాటిని ఎలాగా మనము అర్థం చేసుకోవాలి లేక వాటిని ఎలాగా ఇంటర్ప్రెట్ చేయాలి, దానికి సంబంధించిన విషయాలు కూడా ఇంతకుముందు నేను మీకు చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఈ రోజే కొత్తగా జాయిన్ అవుతూ ఉంటే
మరి దయచేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లోకి మీరు వెళ్తే పాస్టర్ ప్రభుకుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్‌లో ప్రతి సెషన్ కూడా మరి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదివరకే మరి లాస్ట్ 36 వీక్స్ 36 వారములుగా మనం చేస్తున్నటువంటి యొక్క బైబిల్ స్టడీ అన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి దయచేసి అవి మీరు వెళ్ళి మీ ఫ్రీ టైంలో విని వాటిని తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. మరి అందులో భాగంగానే యేసుప్రభువారు బోధించినటువంటి అనేక ఉపమానములలో మరి మనం కొన్నిటిని ఉదాహరణగా తీసుకొని అందులో భాగంగా విత్తువాడి ఉపమానం, ద పారబుల్ ఆఫ్ ద సోవర్, ఇంతకుముందు మనం స్టడీ చేశాం, అధ్యయనం చేశాం, ధ్యానం చేశాం. అలాగే మరి బుద్ధిగల లేక బుద్ధి లేని కన్యకల ఉపమానాన్ని కూడా ధ్యానం చేశాం. అలాగే తలాంతుల ఉపమానం, ద పారబుల్ ఆఫ్ ద టాలెంట్స్. అలాగే పరిసయుడు మరియు సుంకరి అనే ఉపమానం. అలాగే పట్టుదల కలిగినటువంటి విధవరాలు. అలాగే కనికరము లేని ఒక సేవకుడు యొక్క ఉపమానము. అది మనము లాస్ట్ వారం, పోయిన వారం దాన్ని మరి మనం ధ్యానం చేశాం. ఈ రోజున మరి మనము మంచి సమరయుడు యొక్క ఉపమానాన్ని ఈరోజు మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి నేను యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఇది నేను మీతో పంచుకున్నప్పుడు దయచేసి మీరు దీన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మీ దగ్గర కనుక నోట్బుక్, పెన్ ఉన్నట్లయితే బైబిల్ని కూడా మనం రెఫర్ చేస్తూ అలాగే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను మీరు ఆ మెయిన్ పాయింట్స్ ఏవైతే నేను ప్రస్తావిస్తూ ఉంటానో వాటిని మీరు రాసుకోవచ్చు కూడా. రాసుకొని ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మీకు ఏవైనా నేను పంచుకుంటూ ఉన్నప్పుడు మీకు గనక ప్రశ్నలు గనక వస్తే దయచేసి మీ నోట్బుక్లోనే ఒక చోట ఎక్కడో చోట రాసుకోండి. చివరిలో నేను ఒక 10 నిమిషాలు మనము షేరింగ్ టైం నేను మీకు ఇచ్చినప్పుడు, అంటే మీ ఫీడ్బ్యాక్, ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు, లేక మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగినప్పుడు మీరు తప్పకుండా మీరు వాటి గురించి పంచుకోవచ్చండి. మీరు ఏం నేర్చుకున్నారో ఆ విషయాన్ని పంచుకోవచ్చు. ఒకవేళ ఏవైనా ప్రశ్న కూడా మీకు ఉన్నట్లయితే ఈరోజు చెప్పేటటువంటి యొక్క అంశంలో నుంచి అవి మీరు అడగవచ్చు. నేను కూడా వాటికి సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37 వచనాలు వరకు ఉన్నటువంటి యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వరకు ఎవరైనా ఒకరు స్పష్టంగా బైబిల్ చదవండి. దయచేసి మైక్ ఆన్ చేసుకొని స్పష్టంగా కొంచెం గట్టిగా చదివి వినిపించండి. మిగతా వారందరూ కూడా దయచేసి బైబిల్స్ తీసి ఉంచి మీరు కూడా చూడండి. తెలుగు అయినా, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న ఏదైనా పర్వాలేదు, అందరూ చదవండి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకును నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి
చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిపోయి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికిచ్చి ఇతని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడినవాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ బ్రదర్. గమనించండి, మనం ఇంతవరకు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు ఉన్నటువంటి యొక్క వాక్య భాగం. ఇందులో మనకు మంచి సమరయుని ఉపమానము మనకు కనిపిస్తుంది. యేసు ప్రభువారి యొక్క ఉపమానాన్ని ఆయన చెప్పడం జరిగింది. సరే, మనం ఇందులోకి వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందుగా దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇప్పుడు మనం చూద్దాం. యేసు ప్రభువారు చెప్పినట్టు యొక్క ఉపమానము మనకు వీడియో రూపంలో ఉంది. దీన్ని చూసిన తర్వాత మనం దీని గురించి వివరాల్లోకి మనం వెళ్దాం.
1 మినిట్ అండి ఇది. రైట్. ఇదండి మంచి సమరుడికి సంబంధించినటువంటి వీడియో. ఓకే, మనం ఇప్పుడు దీని గురించిన వివరాల్లోకి వెళ్దాం. ఈ యొక్క ఉపమానం యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే 1 మినిట్ అండి. ఓకే, మీకు స్లైడ్ కనిపిస్తుంది కదండి, స్లైడ్. రైట్, ఒకసారి 1 మినిట్. ఓకే, ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అలాగే ప్రభు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణను మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. అందుకే మరి మనం లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకుడు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. కాబట్టి ఈ యొక్క ఉపమానాన్ని ప్రభువారు ఎప్పుడు చెప్పారు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూడాలి అంటే, ఏ సందర్భంలో లేక ఏ పరిస్థితుల్లో ప్రభు యొక్క మంచి సమరయుని ఉపమానము చెప్పారో ఇది మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఆ ఉపమానము అర్థం చేసుకోవాలంటే, ఆ ఉపమానము ప్రభు ఎప్పుడు ప్రారంభించారో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అంటే ప్రభువారు ఒక ప్రాముఖ్యమైన సత్యం తెలియచేయడం కోసం ఒక కథ, అంటే అందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నవారైనా ఈ రోజుల్లో ఉన్న మనకైనా సులువుగా అర్థం చేసుకోవడానికి ఆ కథ రూపంలో ఆయన చెప్పారు. అయితే ఆ కథ చెప్పడానికంటే ముందుగా ఏ ఉద్దేశం కొరకు ఆ కథ చెప్పారు లేక ఆ ఉపమానాన్ని పారబుల్ని చెప్పారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆ రోజుల్లో వచ్చి, మరి మనకు తెలిసినట్టుగా ఆ రోజుల్లో చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు సైతం ప్రభు దగ్గరకు వచ్చి వారికి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను వారు ఆ రీతి వారికి ఉన్నటువంటి అనుమానాలను కానీ సందేహాలను కానీ వారు ప్రభు దగ్గర అడిగేవారు. అయితే కొంతమంది ఆయన్ని, ఇక్కడ వచ్చినటువంటి ఈ ఉపదేశకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు అడిగెను. అంటే ఆయన్ని టెస్ట్ చేయడం కోసం, ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని పరీక్షించడం కోసం, అసలు ఈయన ఏం చెప్తారో చూద్దాం. అంటే ముఖ్యంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్న లేక నిత్య జీవానికి వారసుడవుట నేనేమి చేయాలి అని చెప్పినప్పుడు అసలు ధర్మశాస్త్ర గురించి నేను చెప్తారో చూద్దాం అన్నట్టుగా కొంతమంది అలాగున తెలుసుకోవడానికి కూడా అడిగారు.
అందులో భాగంగానే ఈ వ్యక్తి కూడా అడిగారు. అయితే ప్రభువారు వెంటనే ఏం ఏం చెప్పారండి 26వ వచనంలో, అందుకాయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావు అతన్ని అడుగగా. అంటే ఎప్పుడైతే ఆయన వచ్చి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ప్రభువుని ఈ ప్రశ్న అడిగారో, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలయ్యా అన్నప్పుడు, మరి ఆయన ఒక యూదుడు కాబట్టి ఇంకా ప్రాముఖ్యంగా ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు. హి ఈస్ ద టీచర్ ఆఫ్ ద లా. కాబట్టి ప్రభు ఏం చేశారంటే, ఆయన ఒక యూదుడు కాబట్టి, లేక ఆయనకు ధర్మశాస్త్రం కూడా బాగా తెలుసు కాబట్టి, ఇక వెంటనే ఆయనే ఒక ప్రశ్న అడిగారు. అసలు ఆహ్, హ్మ్. "నువ్వేం చదువుతున్నావు ధర్మశాస్త్రంలో? అసలు ధర్మశాస్త్రమందు ఏం రాయబడి ఉంది? నువ్వేం చదివావు దీని గురించి? నిత్య జీవాన్ని పొందాలని, నిత్య జీవం పొందడం కోసం ఏం చేయాలని అడుగుతున్నావు కదా! మరి నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా! మరి నువ్వే చెప్పు. నువ్వేం చదువుతున్నావు? ధర్మశాస్త్రం ఏం రాయబడింది?" అని ఒక విధంగా చెప్పాలంటే ప్రభువుని ప్రశ్న అడిగినప్పుడు ప్రభువారు ఎలా స్పందించారు? ఎలా సమాధానం ఇచ్చారు? ప్రశ్నతోనే సమాధానం ఇచ్చారు కదండీ! సో, ఒక ప్రశ్న అడిగారు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కూడా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వ్యక్తి. ఆ విషయానికొస్తే యేసు ప్రభువారు మత్తయి సువార్త 5లో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాననుకుంటున్నారేమో, లేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పడానికి వచ్చారని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ దినాల్లో మరి సమాజ మందిరంలో మరి ఆయన కూడా వెళ్ళినప్పుడు లేఖనములు ఆయన చేతికివ్వబడ్డాయి. అనగా ఆ రోజుల్లో మరి లేఖనములంటే పాత నిబంధన. కాబట్టి ఆ యొక్క పాత నిబంధన ముఖ్యంగా ధర్మశాస్త్రము మరి ఆయన కూడా చదివినటువంటి వారు. అందులోని విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా గ్రహించి అధ్యయనం చేస్తున్న వ్యక్తి ప్రభు కాబట్టి, అందుకే వెంటనే ఇతనికి సమాధానం చెప్పడం కోసం ఇంకొక ప్రశ్న ప్రభువే వేశారు. అదే ఏంటి? నీ ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది? నీవేం చదువుచున్నావని అతన్ని అడుగగా, మరి అతడు కూడా వెంటనే ఇక ఆలస్యం చేయకుండా ఏం చేశారు? ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆ 2 ఆజ్ఞలను, 2 ప్రధానమైన ఆజ్ఞలను ఎత్తి చెప్పారు. 27వ వచనం. అతడు, "నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు" అని చెప్పారు. అది మొదటిది కదండీ! అది ఇప్పుడు ఎక్కడుంది? పాత నిబంధనలో ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. అతడు చెప్పినటువంటి ఆ మాట. చదవండి. ద్వితీయోపదేశకాండము 6, 5. డ్యూట్రానమీ చాప్టర్ 6 వర్స్ 5. ఎవరు మొదట తీస్తే వారు చదవచ్చండి. టు సేవ్ టైమ్. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రైట్. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అతనికి తెలుసు. అందుకే వెంటనే ఈ ఆజ్ఞ గురించి అతడు మాట్లాడారు. అంటే మొట్టమొదటిగా ప్రభువుని ఏ రీతిగా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలో దాని గురించి ప్రస్తావించారు. ఇక రెండవదిగా లేవియకాండము 19, 18. ఎవరైనా చదవండి. లేవియకాండము 19. లెవిటికస్ 19, 18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. హ్మ్. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నేను యెహోవాను. రైట్. సో, అక్కడ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే ఆజ్ఞ లేవియకాండము 19, 18లో వ్రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే ప్రభువారు అతన్ని ఒక ప్రశ్న అడిగారో, "నువ్వు ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా! నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివావు కదా! అందులో మరి ఏం రాయబడింది? నువ్వేమనుకుంటున్నావు?" అన్నప్పుడు వెంటనే ఆయన ఈ 2 విషయాలు చెప్పారు. అంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలని, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అతనికి తెలుసు ధర్మశాస్త్రంలో ఇవి వ్రాయబడ్డాయి. ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మరి ఆనాటి కాలంలో మోషే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు, ఇశ్రాయేలుకు ఆయన తెలియచేశారు. కాబట్టి ఈ యూదులందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని చాలా వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ఒక విధంగా 2 రకాల ధర్మశాస్త్రాలు ఆ రోజుల్లో ఉండేవి. ఒకటి రిటన్ లా, వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం. అదే మోషే ధర్మశాస్త్రం. ఇంకొకటి
మిష్నా అని పిలిచేవారండి. మిష్నా అంటే ఆ రోజుల్లో ఒక తరం నుంచి మరొక తరానికి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలు, లేకపోతే ఆచారములు, లేక కట్టుబాట్లు అని చెప్పొచ్చు. అవన్నీ కూడా ఓరల్ లా అని పిలిచేవారు. సో, వాటిని మిష్నా అని పిలిచేవారు. సో, వాటిని కూడా యూదులు చాలా ప్రాముఖ్యంగా ఈ రిటన్ లా మోజెస్ మోజ్ ద లా ఆఫ్ మోజెస్ మోషే ధర్మశాస్త్రానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో, అలాగే ఓరల్ లా కూడా వారంతే ప్రాముఖ్యతనిచ్చారు. మరి అందులో కూడా చాలా రకాల ఆజ్ఞలు కానీ, మరి కట్టడములు అవన్నీ కూడా వ్రాయబడ్డాయి. వాటిని కూడా వాళ్ళు ఫాలో అయ్యేవారు. కాబట్టి ఇతను హి ఈస్ వెల్ వర్స్డ్ ఇన్ ద లా. ధర్మశాస్త్రం ఏం వ్రాయబడిందో ఇతనికి బాగా తెలుసు. అయితే మరి ఇదే అంశాలు వాస్తవం చెప్పాలంటే ప్రభువు కూడా ఈ ఈ 2 ఆజ్ఞల గురించి మనం చూస్తే గనక మత్తయి సువార్త 22లో అదే స్లైడ్ మీద ఉంది కదండీ! మీరు చూస్తున్నారు కదా! ఆ స్లైడ్ మీద ఉన్నటువంటి మాటలో మత్తయి సువార్త 22 ఒకసారి 34 నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 22, 34 నుంచి. ప్రభువారు ఇవే 2 ఆజ్ఞల గురించి కూడా మరొక సందర్భంలో ప్రస్తావించారు. అది కూడా మనం ఇక్కడ గమనించడం మంచిది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22, 34 నుంచి నేను చదువుతున్నాను. ఆయన సద్దూకైల నోరు మూయించునని పరిసయ్యులు విని కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, చూసారా ఇక్కడ కూడా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు లేక ఆయన్ని పరీక్షించాలని, అసలు యేసు ప్రభువు ఏం చెప్తారో చూద్దాం, ఆయన ధర్మశాస్త్రం గురించి అసలు ఏం చెప్తారో చూద్దాం అని ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభుని వారు పరీక్షించే ధోరణితో ఒక బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఈయన్ని అడిగారు, ప్రభువుని అడిగారు. సో, అందుకు ప్రభువు కూడా వెంటనే అప్పుడు స్పందించిన విషయం ఏంటంటే ఎగ్జాక్ట్‌లీ ఇదే. ఈ 2 ఆజ్ఞల గురించి ఆయన ప్రస్తావించారు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననిదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను అది రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. కాబట్టి యేసు ప్రభువారు కూడా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏ 2 ఆజ్ఞల గురించి చెప్పారో మరొక సందర్భంలో కూడా ఇంకొక ధర్మశాస్త్ర ఉపదేశకుడితో కూడా ప్రభువారు ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఈ విషయాలు ఆయన కూడా ప్రస్తావించారు. ఒకటి, దేవునిని మొదటగా ప్రేమించాలి. రెండవది మన పొరుగు వారిని ప్రేమించాలి. ఎప్పుడైతే అతను ఈ 2 ఆజ్ఞల గురించి చెప్పారో మరి ప్రభువు స్పందన ఎలా ఉందండి? వెంటనే ప్రభు ఏమన్నారు? నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. కాబట్టి ప్రభువారు వెంటనే మరి అతను ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకుడే కాబట్టి నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే మరి ఇవి 2 చేయి అని ప్రభువారు చెప్పారు. అయితే అతడు అంతటితో ఆగలేదు. అతనికి ఏం చేశాడండి? 27లో మనకు అది కనిపిస్తుంది. 29లో అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. చూసారండి, అతను అక్కడితో ఆగలేదు. అయితే తనేంటి ఇంకొక నీతిమంతుడిగా అతడు కనపరుచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ ఉంది కదా, రెండవ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని. మరి నా పొరుగువాడెవడు అని ఇంకొక ప్రశ్న ప్రభువారిని అడిగారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పిన వెంటనే మరి నా పొరుగువాడు ఎవడు అని అతడు అడిగాడు. సో ఎప్పుడైతే అతను ఆ ప్రశ్న వేశాడో ఇక వెంటనే ఆ ప్రశ్నకు సమాధానంగా యేసు ప్రభువారు ఇక ఉపమానం చెప్పడం ప్రారంభించారు. ఈ మంచి సమరైన ఉపమానం చెప్పడం అప్పుడు ప్రారంభించారు. ఎవడు నాకు మరి పొరుగువాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మరి నా పొరుగువాడు ఎవరు అని చెప్పినప్పుడు అప్పుడు ఈయన ఈ ఉపమానాన్ని చెప్పారు. మరి ఈ ఉపమానంలో అందుకే మనకు ఆ వీడియో కూడా మీకు షార్ట్ వీడియో కూడా చూపించడం జరిగింది. ఆ వీడియోలో ఆ ఉపమానంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి అతడు దిగి
వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో మరి ఆ రోజుల్లో మరి దారి మధ్యలో మరి బందిపోటు దొంగలు ఉండేవారు. ప్రయాణం అనేది అంత సులభమైనటువంటి పనైతే కాదు. సో, అందులో భాగంగానే మరి అక్కడ దొంగలున్నారు కాబట్టి ఆ దొంగల చేతికి ఇతడు చిక్కాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అతన్ని బట్టలు కూడా దోచుకొని అతన్ని కొట్టి ఇంక కొర ప్రాణంతో విడిచి అతన్ని వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అదే దారిలో మరి మొట్టమొదటిగా యాజకుడు మరి వెళ్ళడం జరుగుతుంది. యాజకుడు వెళ్తూ అతను చూస్తాడు. అతను చూచి ఏమాత్రం స్పందించకుండా అతని ప్రక్కగానే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేవీయుడు వచ్చినప్పుడు అతను కూడా అదే ప్రాంతంలో అదే చోటుగా వెళ్తూ అతన్ని కూడా చూచి పక్కగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంక మరి కాసేపు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి, అతను సమరయుడు వచ్చి మరి అతడు పడిన చోటుకి అతనే వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె, ద్రాక్షారసం పోసి, ఎందుకంటే ఆ రోజుల్లో మరి వాళ్ళకి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అదే. కాబట్టి అతని మీద ఆ నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయాలను కట్టి ఇక తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూళ్ళ వాని ఇంటికి వెళ్ళి అతన్ని అక్కడ ఉంచి పరామర్శించి ఇంకా మరునాడు కూడా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకొని అతనికి ఇచ్చి ఇంకా మాట్లాడి అతనికి కావలసినటువంటి వైద్యము అందించి చికిత్స అందించి ఇంకా ఏమైనా ఆ వైద్యానికి లేకపోతే వారు అతనికి ఖర్చు పెట్టే విషయంలో ఏమైనా ఖర్చు ఇంకా ఉంటే కూడా నేను కూడా దాన్ని మరలా తీర్చిదనని అతనితో చెప్పి ఇక వెళ్ళిపోయాను అని ఒక ఉపమానాన్ని అక్కడ ప్రభువు చెప్పారు అతనికి, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి. ఈ ఉపమానాన్ని చెప్పిన తర్వాత ప్రభువారు మరి ఒక ప్రశ్న అడిగారు. 36లో మనకు ఆ ప్రశ్న కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా బైబిల్లో, మీ బైబిల్లో 36 వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసయ్య అతన్ని అడగడం జరుగుతుంది. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో, అంటే యాజకుడు, లేవీయుడు, సమరయుడు, ఈ ముగ్గురిలో మరి ఎవడు అతని పొరుగువాడు ఎవరు అని నీకు తోచున్నది? వాస్తవం చెప్పాలంటే నా పొరుగువాడు ఫస్ట్లో యేసు ప్రభువారు ఇతను చూడండి ఎలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ యొక్క సన్నివేశం. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి మొదటిగా నిత్య జీవాన్ని పొందుకోవడం నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు యేసయ్య సమాధానము ప్రశ్నతోనే చెప్పారు. ఎలాగా? ధర్మశాస్త్రం ఏం రాయబడింది, నీకేం తోచున్నదని. మళ్ళీ ఇతన్ని రెండో ప్రశ్న అడుగుతాడు. ఏంటి ఆ ప్రశ్న? మరి నా పొరుగువాడు ఎవడు అని. దానికి కూడా సమాధానంగా ప్రభువారు మళ్ళీ ప్రశ్ననే అడుగుతున్నారు. ఇక్కడ కూడా అతన్నే అడుగుతున్నాడు, మళ్ళీ ప్రశ్నగానే సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు విన్నావు కదయ్యా, నేను చెప్పాను కదా ఈ ఉపమానం, ఈ ముగ్గురు యాజకుడు, లేవీయుడు, సమరయుడు మరి విషయాలు విన్నావు కదా. మరి ఇప్పుడు ఈ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు నీకు తోచుతుంది చెప్పు అని అతన్ని ప్రశ్న రూపంలోనే తన సమాధానం చెప్పారు. అయితే దానికి అతను సరిగ్గానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే అతని మీద జాలి పడిన వాడే అని చెప్పాడు. అంటే అతని నిజమైన పొరుగువాడు ఎవరంటే అతని మీద ఎవరైతే జాలి పడ్డాడు, మరి ఆ జాలి పడిన వాడే అతని పొరుగువాడని చెప్పాను. అందుకు ఇంకా వెంటనే ప్రభువారు కూడా అతనికి ఏం చెప్పారంటే నీవును వెళ్ళి అలాగు చేయుము అని చెప్పారు. సో ఇది ఓవరాల్గా మనం ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు, ఆ ఉపమానం గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఈ రోజున అధ్యయనం చేద్దాం. కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయాలు మీరు జాగ్రత్తగా ఆలకిస్తూ ఈ విషయాలు కూడా వీలైతే నోట్ చేసుకోమని చెప్తున్నాను. కాబట్టి మరి మన యొక్క పొరుగువాడు ఎవరు? ఒక విధంగా అతను అడిగిన ప్రశ్నే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు క్రీస్తుని అడిగిన ప్రశ్నే పొరుగువాడు ఎవరు? హూ ఈజ్ మై నైబర్? సో ఎవరు మనకు నిజంగా పొరుగువారంటే ఎవరైతే, సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రభువారు చెప్పినట్టుగా, అతనే చెప్పినట్టుగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారు. ఎవరికైతే మనం జాలి చూపించాలో, లేకపోతే ఎవరికైతే మనం సహాయం చేయాలో, ఎవరినైతే మనం ఆదుకోవాలో, ఎవరికైతే మనం సపోర్ట్ చేయాలో, ఎవరైతే బలహీనులుగా ఉండి
మరి బలపరచవలసిన అవసరతలో ఉన్నారో వారే మన యొక్క పొరుగువారు. వారే మనకున్నటువంటి పొరుగువారు. అయితే వాళ్ళు మరి భిన్నంగా కనిపించవచ్చు. వారు మనకు చాలా భిన్నంగా కనిపించవచ్చేమో. వారు వేరే జాతికి చెందిన వారై ఉండొచ్చు, వేరే కులానికి చెందిన వారై ఉండొచ్చు, వేరే జాతికి లేక వేరే దేశానికి లేక వేరే మతానికి లేకపోతే మనకున్నటువంటి విశ్వాసం కాకుండా ఇతర విశ్వాసము కలిగి వారు జీవిస్తుండొచ్చు. ఏదేమైనా సరే. బట్ అయితే మనం వారికి జాలి చూపించవలసి ఉన్నది అనేది ఇక్కడ ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విషయానికొస్తే దేవుని యొక్క వాక్యంలో మరి మనం ఆతిథ్యం ఇచ్చుట అనే అంశం కూడా వ్రాయబడింది. ఇతరులు మనం ప్రేమించాలి, ఇతరులకి ఆతిథ్యం ఇవ్వాలి అనే విషయాలు కూడా బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఉదాహరణకు 1-2 వచనాలు కనుక మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12:13లో ఈ రీతిగా వ్రాయబడిందండి. రోమీయులకు రాసిన పత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని చాలా స్పష్టంగా ఉంది. ఇట్స్ ఎ కమాండ్. ఇది ఒక ఆప్షనల్ కాదండి. ఏదో కుదిరితే మనం చేద్దాం లేకపోతే లేదు అనుకోవడానికి కాదు. ఇది ఒక ఆజ్ఞగానే సంఘానికి ఇవ్వబడింది. అదేంటంటే పరిశుద్ధుల అవసరాలలో మనం కూడా పాలు పంచుకోవాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి, అవసరములో ఉన్న వారికి మరి మనము ఆదుకోవాలి. గమనించండి, దీనికి మనకు మాదిరి ఎవరంటే ఆదిమ సంఘం. ఆదిమ సంఘాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆ రోజుల్లో వారు ఎలా జీవించారు, వారు ఎటువంటి వైఖరితో జీవించారు, వారు ఏ రీతిగా ఐక్యత కలిగి జీవించారో మనం అర్థం చేసుకోవడానికి అపోస్తుల కార్యాలలో మనకు చూస్తే ఈ మంచి చక్కని ఉదాహరణ మనం చూడొచ్చండి. ఈ ఆదిమ సంఘం వారందరూ కూడా ఎలా జీవించారు. అపోస్తుల కార్యాలు చూడండి, 2వ అధ్యాయము 44 వచనమండి. ఒకవేళ ఎవరైనా తీస్తే చదవచ్చు. అపోస్తుల కార్యాలు 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. రైట్. ఆదిమ సంఘము ఆ రోజుల్లో ఉమ్మడి ఆస్తి కలిగి జీవించేవారు. అంటే వారికి ఉన్న ఆస్తి అంతటిని కూడా అమ్మి అంతటినీ ఒక చోటు తీసుకుని వచ్చి అది అపోస్తలుల దగ్గర ఉంచి ఇక వారి వారి అక్కర కొలది దాన్ని వారు పంచిపెట్టేవారు. కాబట్టి వాళ్ళు దాన్ని ఇది మా వ్యక్తిగత ఆస్తి, మా పర్సనల్ ప్రాపర్టీ అని వాళ్ళు దాన్ని అనుకునేవారు కాదు. ఇది ఒక కామన్ ప్రాపర్టీ, ఉమ్మడి ఆస్తి అని. ఎందుకంటే మనందరూ కూడా క్రీస్తులో ఏకమై ఉన్నాము, మనందరూ కూడా ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో వారు ఏం చేశారంటే ఆ రీతిగా ఉమ్మడి ఆస్తి క్రింద వాళ్ళు భావించి వారు ముందుకు వెళ్ళేవారు. కాబట్టి ఇది ఆదిమ సంఘంలో మరి పరిశుద్ధులకు సహాయం చేయడం అనేది, లేక అవసరాలలో ఉన్నవారు, ఇబ్బందులలో ఉన్నవారు, అలాగే యెరూషలేములో ఒకసారి కరువు సంభవించినప్పుడు మరి పౌలు దాని గురించి ఏం చేస్తారంటే ఇతర సంఘాల వారికి ఆ విషయాన్ని తెలియచేసి మరి ఆయన ఏం చేస్తారు, అక్కడున్న వారితో మాట్లాడి వారు ఏదేది సహాయం చేయగలరో అంతా కూడా వాళ్ళు దాన్ని అంతా కూడా పోగు చేసి ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఎవరైతే అక్కడ యెరూషలేములో కరువు వచ్చినప్పుడు పరిశుద్ధులు, విశ్వాసులు, క్రైస్తవులు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారిని, ఆపదలో ఉన్న వారిని మనము ఆదుకోవాలి. అంటే మనం ఏది చేయగలమో అంతలో మనకున్న దానిలోనే. సో కాబట్టి అందుకే ఆయన 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు అందులో. క్రైస్తవులుగా మనం ఏ రీతిగా పరిశుద్ధులకు పరిచర్య చేయాలి, ఏ రీతిగా మనం ఇచ్చే విషయంలో దాతృత్వాన్ని కలిగి ఉండాలి, ఏ రీతిగా మన దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిశుద్ధుల కొరకు మనం ఇచ్చే విషయంలో, గివింగ్ విషయంలో చాలా ముందుండాలో, దాతృత్వాన్ని కలిగి జీవించాలో, మరి ఇవ్వడంలో ఎంత గొప్ప ఆశీర్వాదం కూడా ఉందో, లేక బాధ్యత అనేది మనకు మొట్టమొదటిగా ఉంది. సో కాబట్టి మనం రోమాపత్రిక 12:13 అలాగే స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదా,
మరొక 2 వాక్యాలు మత్తయి సువార్త 5:43-48, అలాగే గలతీ 6:10 కూడా మనం చూస్తే పరిశుద్ధులుగా, విశ్వాసులుగా మనకున్నటువంటి బాధ్యత అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. మనం ఏ రీతిగా ఇతరుల్ని ఆదరించాలి, మేలు చేయాలి. గలతీ 6:10 చదువుతున్నాను. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. కాబట్టి మనము మేలు చేయాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగే మత్తయి సువార్త 5లో ప్రభు ఏం చెప్పారు? మనం సత్క్రియలు చేయాలి అని ప్రభు చెప్పారు. సత్క్రియలు. ఎందుకు మనం సత్క్రియలు చేయాలంటే, ఏదో సత్క్రియలు చేస్తే మనకు రక్షణ వచ్చేస్తుంది అని కాదు. రక్షణ పొందుకోవడానికి సత్క్రియలు అవసరం లేదు. అది కృప ద్వారా, దేవుని కృప ద్వారా, మనం ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడుతున్నాము. కానీ రక్షణ పొందిన తర్వాత రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మత్తయి సువార్త 5:16 ప్రకారం చూడండి, వీలైతే నోట్ చేసుకోండి, నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మనము సత్క్రియలు చేయాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. మనం ఇతరులకు ప్రేమ చూపించాలని, ఆ ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో ఆ ప్రేమ, దైవికమైన ప్రేమ, అగాపే అని పిలుస్తాం మనం. ఆ అగాపే అని దేవుని ప్రేమ క్రియల్లో చూపించాలని, మన పొరుగు వారికి అది మన క్రియల్లో కనిపించాలి అని మనం అది చూపిస్తాం. అందుకే మనకు లేవీకాండం 19లోను అక్కడ వాక్యాలు రాశాను స్లైడ్ మీద, మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. లేవీకాండంలోను అలాగే మనకు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఏ రీతిగా మనము మన పొరుగు వారి ఎడల ప్రేమ చూపించాలి, ఏ రీతిగా ఆతిథ్యము చూపించాలి, ఏ రీతిగా ఇచ్చే విషయంలో దాతృత్వము మనం కలిగి ఉండాలో చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. రైట్. సో ఒక మాటలో చెప్పాలంటే we must be compassionate towards others. ఇతరుల విషయంలో మనము దయ కలిగి మనము జీవించాలి. ఆ ప్రేమను మన క్రియల్లో మనం చూపించాలి. సో ఎందుకు అని ఆలోచిస్తే, అసలు మన దేవుడే, ప్రభు గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ఎటువంటి దేవుడు? మనల్ని ప్రేమించే దేవుడు. యోహాను సువార్త 3:16 మనందరికీ బాగా తెలిసిన వాక్యం అనుకుంటాను. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టి ఆనంది విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. కాబట్టి దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఆయన మనకు ఇచ్చాడు, అనుగ్రహించాడు, మనకు ఒక గిఫ్ట్గా, బహుమానంగా ఇచ్చాడు. ఎందుకు? ఆయన మన మీద దయ చూపించాడు. కాబట్టి మనం ఎవరు నశించి నరకానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ప్రేమను క్రియారూపంలో చూపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన ప్రేమను క్రియల్లో చూపించి ఆయన మన కొరకే తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టడం జరిగింది. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని మన కొరకే త్యాగం చేయడం జరిగింది. కాబట్టి అందుకే మనం ఆయన్ని ప్రేమామయుడు, లేక కరుణామయుడు అని, లేక జాలి కలిగినటువంటి ప్రభువు. ఆ రోజుల్లో, ఆయన జీవించిన రోజుల్లో జన సమూహాలను చూసినప్పుడు he was moved with compassion అని రాయబడిందండి. ఆయన జన సమూహాలను చూసినప్పుడు ఆయన దయచేత కదిలాడు. ఆయన వారి మీద కనికరపడి అని ఉంటుంది. ఆయన జన సమూహములను చూసినప్పుడు వారి మీద ఆయన కనికరపడి, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు అని ఆయన వారి మీద కనికరపడ్డాడు. కంపాషన్, హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. అది చాలా ప్రాముఖ్యమండి. ఈ రోజున ఆ మంచి సమరయుడు యొక్క ఉపమానాన్ని ప్రభు చెప్తున్నప్పుడు అతను అడిగారు కదా ప్రశ్న, ఇతనికి ఆ గాయాలతో పడి ఉన్నటువంటి వ్యక్తికి నిజంగా ఎవరు అతనికి పొరుగువారు, ఎవరైతే అతనికి సహాయం చేశాడు. సో కాబట్టి ఈ రోజున మనం దాన్ని మన జీవితాలకి అన్వయించుకోవాలంటే, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. మొదటిగా మనం కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ ఇప్పుడు అది మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా, లేక మన ప్రవర్తన ద్వారా, మనం స్పందించే విధానం ద్వారా అది బయటకు కనబడాలి. కాబట్టి ఆ యొక్క ఇష్టత మనం కలిగి ఉండాలి. ఈ ఉపమానాన్ని కనుక మనం చూస్తే, అక్కడ పడి ఉన్నది ఒక సమరయుడు.
అలాగే ఆయన చూచి దాటి వెళ్ళిపోయింది ఎవరండి? మొట్టమొదటిగా యాజకుడు, రెండవదిగా లేవీయుడు. సో వాళ్ళిద్దరూ కూడా యూదులు. తర్వాత ఇద్దరు కూడా యాజకుడన్నా లేక లేవీయుడన్నా వారికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రం తెలిసినప్పటికి కూడా వాస్తవం చెప్పాలంటే ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం. అక్కడ ఏమని, మనం ఇతరులకి నిన్ను వలె నీ పొరుగు వారిని క్షమించమని, ప్రేమించమని. అయితే వాళ్ళు దాన్ని తెలుసు, అయితే వాళ్ళు దాన్ని పాటించలేకపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ యొక్క యూదులకి సమరయులకి పడదు. ఎందుకంటే యూదులు అనుకున్నారు, మేము చాలా నిష్ఠ కలిగినటువంటి యూదులము. అయితే ఈ సమరయులు వాళ్ళు మిక్స్డ్ బ్రీడ్, అంటే యూదులకు అన్యులకు కలిసి వాళ్ళు పుట్టినటువంటి వారు. కాబట్టి వాళ్ళు ప్యూర్ కాదు. కాబట్టి వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు. వాళ్ళు మాకంటే తక్కువ, సాంఘికంగా వారు మాకంటే తక్కువ. అంటే మన దేశంలో, భారతదేశంలో కనుక చూస్తే మనకి ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉంది కదండి, కుల వ్యవస్థ. సో కాబట్టి ఒకరు పెద్ద కులం, చిన్న కులం కదండి, అలాగే ఎలాగైతే మనం చూస్తాము ఇక్కడ ఇండియాలో, అలాగే ఆ రోజుల్లో కూడా వారికి అది ఉండేది. కులమని వారు పిలవకపోయినా కూడా సాంఘికంగా ఆ యొక్క సమరయులు చిన్న చూపుపడేవారు. ఎవరు కూడా వారితో సాంగత్యం చేసేవారు కాదు. ఎవరు కూడా వారి ఇంటికి వెళ్ళి లేక వాళ్ళతో కలిసి, లేదా వాళ్ళు కలిసి భోజనం చేయడం కానీ, అసలు వారి గ్రామానికి వెళ్ళడం కూడా ఎవరు కూడా చేసేవారు కాదు. వేరే ఊరికి వెళ్ళాలి అంటే ఒకవేళ దీని గుండా వెళ్ళాల్సి వస్తే అలా వెళ్ళేవారు కాదు. ఇంకా వేరే రూట్ తీసుకొని చాలా దూరమైనప్పుడు కూడా అలాగ వెళ్ళి వాళ్ళు వెళ్ళేవారు. అంటే అంత సెంటిమెంట్ ఫీలింగ్తో వాళ్ళు ఉండేవారు. కాబట్టి ఆ రోజున మరి ఈ లేవీయుడు యాజకుడు చేసినటువంటి తప్పు లేక పొరపాటు లేక పాపం ప్రభు దృష్టిలో, చాలాసార్లు మనం ఇది తప్పు లేక పొరపాటును సమర్థించుకుంటుంటాం, కానీ ప్రభు దృష్టిలో అది పాపం కిందే సమానం. ఎందుకంటే దేవుని పోలికలో మరి ప్రతి మనుషుడు చేయబడ్డాడు, రైట్? సో వారు ఇంకా తక్కువ కులము, ఎక్కువ కులము, లేకపోతే వాళ్ళు యూదులు లేక సమరయులు, లేకపోతే ఆఫ్రికా వాళ్ళు లేక భారతీయులు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, పట్టణస్థులు, పేదవాళ్ళు, ధనికులు, లేక స్త్రీ లేక పురుషుడు, ఇక ఏ భేదము లేదండి. ఈ భేదమన్నీ మనం సృష్టించుకున్నాం కదా. కాబట్టి ప్రతి మనుష్యుడు ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు ఎందుకు చెప్పారంటే, ఈ భూమి మీద సృష్టించబడిన ప్రతి మనుష్యుడు కూడా దేవుని పోలికలో సృష్టించబడ్డాడు, రైట్? కావాలంటే అలా మీరు రాసుకోండి మీ నోట్బుక్స్లో. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క మనుష్యుడు కూడా దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. మరి ఆ దేవుని పోలిక, సృష్టికర్త పోలిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరో మాట్లాడుతున్నారండి, మైక్ ఒకసారి మీట్లో పెడతారా? రైట్, ఓకే. సో అలాగున ప్రతి మనుష్యుడు కూడా ఆ దేవుని యొక్క పోలికలో చేయబడ్డారు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని ప్రేమించవలసినటువంటి అవసరత కూడా ఉన్నది. అందుకే మనందరూ కూడా మనలో ఒక సిద్ధపాటు ఉండాలి, ఇష్టత ఉండాలి. ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ విల్లింగ్నెస్ టు క్రాస్ సోషల్ బ్యారియర్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజుల్లో గమనించండి, మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క సమరయ స్త్రీతో ఆయన సంభాషణ అనేది మనం అక్కడ యోహాను సువార్త 4లో చూస్తాం. సమరయ స్త్రీతో యేసు ప్రభువారు సంభాషించడం మనం చూస్తాం. మరి ఎవరు కూడా ఆ రోజుల్లో యూదులు, మరి యేసయ్య యూదుడిగా ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి, మరి ఆ రోజుల్లో యూదులు ఎవరు కూడా సమరయులతో కలిసేవారు కాదు, వారితో సాంగత్యం చేసేవారు కాదు. వాళ్ళని అంటరాని వారుగా, వాళ్ళని తక్కువ కులస్తులుగా చూచి ఆ రీతిగా వాళ్ళని కించపరిచేవారు, తక్కువ చేసి వాళ్ళని ఇది చేసేవారు, అవమానపరిచేవారు. అయితే యేసు ప్రభువారు ఆ యొక్క సోషల్ బ్యారియర్, సాంఘికమైనటువంటి ఆ యొక్క ఆటంకం ఏదైతే ఉందో దాన్ని ఆయన క్రాస్ చేసి వెళ్ళిపోయారు. అంటే దాన్ని ఆయన అనుసరించలేదు, ఎందుకంటే అది దేవుని దృష్టికి సరి అయింది కాదు. కాబట్టి ఈవెన్ మనం ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ కూడా తీసుకుంటే, మన ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ కూడా, అది క్యాస్ట్ అనగానే, కులం అనగానే ఆ మనిషిని
మనిషిని విభాగిస్తుంది, మనిషిని దూరం చేస్తుంది, మనిషి మధ్యలో విభేదాన్ని తీసుకొస్తుంది, కానీ ప్రేమని ఐక్యతను తీసుకుని రాదు. ఇట్స్ అ సోషల్ బ్యారియర్. సో క్రీస్తు ఏ రీతిగా అయితే ఆ రోజుల్లో ఆయన మరి ఇటువంటి సాంఘిక అసమానతలు లేక దేవుని దృష్టికి సరైన పద్ధతులు కాదు ఏవైతే ఉన్నాయో, అలాగా మనం ఒక కల్చర్ని తీసుకుంటే ప్రతి దేశంలో ప్రతి కల్చర్లో కొన్ని మంచి సాంప్రదాయాలు ఉంటాయి, మంచి అలవాట్లు ఉంటాయి, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. రైట్? యేసు ప్రభువారు ఆ రోజుల్లో ఒక యూదుడిగా ఏవైతే మంచి ఉన్నాయో ఒక యూదుడిగా ఆయన అనుసరించారు. యూదుడిగా ఆయన సమాజ మందిరానికి వెళ్ళారు, యూదుడిగా ఆయన ధర్మశాస్త్రాన్ని చదివారు, యూదుడిగా ఇంకా ఆయన అన్ని కూడా పాటించారు. అయితే ఈ యూదుల సంస్కృతిలోనే ఏవైతే చెడ్డవైతే ఉన్నాయో, చెడ్డ సాంప్రదాయాలు, ప్రభు అంగీకరించినటువంటి సాంప్రదాయాలను ఆయన వాటిని బ్రేక్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన్ని అనుసరించే వారిగా మన జీవితాల్లో మరి మనం కూడా ఇతరుల మీద కనికరము చూపించాలి అంటే, రైట్, మనం కూడా కొన్నిసార్లు కొన్ని రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. యూ నీడ్ టు క్రాస్ సమ్ సోషల్ బ్యారియర్స్ టు షో కంపాషన్ టు అదర్స్. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఉండేవారు కదండి, మీకు కూడా తెలుసు. బైబిల్లో మనం ఈ 4 సువార్తల్లో ప్రభు కుష్ఠరోగుల యొద్దకు వెళ్ళడం, వారిని ముట్టడం, వారిని స్వస్థపరచడం, వారి దగ్గరికి వెళ్ళి సంభాషించడం మనం చూస్తాం. వాస్తవంగా ఆ రోజుల్లో ఎవరికైనా సరే ఆ యొక్క చర్మముకి సంబంధించిన వ్యాధులు వస్తే, లెప్రసీ, కుష్ఠరోగం వచ్చినప్పుడు మన యాజకులే దాన్ని నిర్ధారించి వారిని ఊరి బయట పెట్టేవారు. ఎలాగైతే మనకు కరోనా టైంలో ఎవరికైనా కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏం చేసేవారంటే, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి క్వారంటైన్లో పెట్టేసేవారు, ఊరికి దూరంగా ఒక సపరేట్ సెంటర్లో కదండి. వాళ్ళకి మళ్ళీ తగ్గిపోయిన తర్వాతే కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఊరి లోపలికి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారు. అలాగా ఆ రోజుల్లో కూడా వారిని దూరం చేసేవారు. అయితే ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఒకవేళ పొరపాటున వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తున్నా కూడా వాళ్ళే గట్టిగా అరవాలి ఆ రోజుల్లో, మీరు నా దగ్గరికి రాకండి, నాకు ఈ కుష్ఠరోగం ఉంది అని వాళ్ళు గట్టిగా వాళ్ళకి దూరం నుంచి చెప్పాలి. అయితే మనం సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభువు ఏం చేశారండి, ఆయనే వారి దగ్గరకు వెళ్ళారు. అంటే ఏదో పొరపాటున వెళ్ళడం కాదు, కావాలని వారి దగ్గరకు వెళ్ళి మరి వారిని ముట్టి వారిని స్వస్థపరిచారు. ఆ రోజుల్లో సాంఘికంగా ఎవరైతే ఈ రీతిగా దూరం చేయబడ్డారో, మరి ఎవ్వరు కూడా వారికి దగ్గర లేకోకుండా, అంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు భౌతికంగా వారికి వ్యాధి ఉంది, ఇక వాళ్ళని ఇలాగ దూరం చేయడం బట్టి మానసికంగా కూడా వారు కృంగిపోయి ఉంటారు. మానసికంగా, భౌతికంగా, అన్ని విధాలుగా, ఆత్మీయంగా కూడా వాళ్ళు కృంగిపోయి ఆ బాధలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారితో ఆయనే వారి దగ్గరకు వెళ్ళి పరామర్శించుట ద్వారా, కరుణ చూపించడం ద్వారా ఆయన వారికి ప్రేమ చూపించడం జరిగింది. కాబట్టి షుడ్ హ్యావ్ ఎ విల్లింగ్నెస్ టు క్రాస్ సమ్ సోషల్ బ్యారియర్స్ టు షో కంపాషన్. అలాగే విల్లింగ్నెస్ టు టేక్ రిస్క్స్. ఆ స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేసిన పాయింట్స్. ఇప్పుడు ఆ మంచు సమరయుడు, యాక్చువల్గా సమరయుడిని మంచు సమరయుడు అని పేరు పెట్టారు. ఆ పేరు వచ్చింది. వాస్తవంగా అయితే ఆ గుడ్ యాజకుడు కానీ లేవీడు కానీ రాలేదు. సమరయుడికే గుడ్ సమరయుడు అని పేరు వచ్చింది. ఎందుకంటే అతను హీ టుక్ గ్రేట్ రిస్క్ బై స్టాపింగ్ టు హెల్ప్. సో అతనికి సహాయం చేయడానికి అతడు ఆగి, మనం చూసాం కదండి ఏ రీతిగా అతను దగ్గరికి వచ్చి అతన్ని చూసి అతని మీద కనికరపడి జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసము పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. ఒక రిస్క్ తీసుకున్నాడు ఆయన. అంటే రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఈ పని చేస్తున్నప్పుడు ఆ దొంగలు ఎవరైతే అతన్ని కొట్టి అతని బట్టలు తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళు ఆ దగ్గరే ఉండొచ్చేమో, ఆ దరిదాపులో ఉండొచ్చేమో. ఇతను కూడా ఒంటరిగా వచ్చాడు కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ ఒక గ్యాంగ్గా, ఒక గ్రూప్గా ఉంటారు కాబట్టి మళ్ళీ వచ్చి ఇతన్ని కూడా కొట్టచ్చు. ఇతని దగ్గర ఉన్న బట్టలు అన్ని కూడా వస్తువులు దోచుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇతని లైఫ్ కూడా రిస్క్లో ఉన్నట్టే కదండి.
అయినా కూడా ఇతను ఏం చేశాడు? రిస్క్ తీసుకున్నాడు. రిస్క్ తీసుకొని అతని మీద జాలిపడి అతనికి సహాయం చేయడానికి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి క్రైస్తవులుగా యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ కాల్డ్ టు టేక్ రిస్క్స్. కొన్ని మనం జీవితంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనము ఆ మాటలను అనుసరించడానికి, లేక వాక్యాన్ని మనం ఉన్నట్టుగా గ్రహించి ఉన్నట్టుగా పాటించడానికి జీవితంలో కొన్ని రిస్కులు కూడా మనం కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు కూడా మనం అనుకున్నట్టుగా ప్రభువుని వెంబడించాలి అంటే అది అంత సులభంగా ఉండదు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం పాటించాలంటే కొన్నిసార్లు కొన్ని రిస్క్ తీసుకోక తప్పదు. ఆ రోజుల్లో మరి అపోస్తుల గురించి అధ్యయనం చేసినప్పుడు వారందరూ కూడా రిస్క్ తీసుకున్నారు. అందరూ కూడా 12 శిష్యులు, అఫ్కోర్స్ 12 శిష్యులు అన్నప్పుడు ఇస్కరియోతు యూదా స్థానంలో ఇంకొక శిష్యుడు మత్తీయ అనే ఒక వ్యక్తి ఎన్నుకోబడ్డాడు కదండి. సో కాబట్టి అతనితో కలుపుకుంటే 12 శిష్యులు కూడా, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణము తర్వాత, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మరి వీరందరూ కూడా మరి యెరూషలేములో దేవుని శక్తి కొరకు కనిపెట్టుకొని దేవుని శక్తి చేత నింపబడిన తరువాత వారందరూ కూడా రిస్క్ తీసుకొని మరి వారు దేవుడు ఎక్కడెక్కడికి వారిని నడిపించాడో ఆయా స్థలాలకు, నూతనమైనటువంటి స్థలాలకు వాళ్ళు వెళ్ళి రిస్క్ తీసుకొని అక్కడ వ్యతిరేకతున్న, హింసలున్న వారు ఏం చేశారండి? ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. లేకపోతే అన్ని స్థలాలకు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూ దిగంతముల వరకు దేవుని కొరకు వారు సాక్షులుగా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అదే మాట ప్రభు కూడా వాళ్ళకి చెప్పారు కదండి. మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్నప్పుడు, తర్వాత దేవుని యొక్క శక్తి చేత నింపబడిన తర్వాత వారు ఎక్కడ ప్రభువుకు సాక్షులుగా ఉంటారని చూసినప్పుడు ఇదే వచనం, నేను చెప్పిన ఆ వాక్యం అపోస్తుల కార్యాలు 1:8లో ఉంటుంది. సో వారు మరి దేవుని కొరకు యెరూషలేములో కానీ, యూదయ, సమరయ దేశముల అందంతటా చివరికి ఇంకా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని ప్రభు చెప్పినట్టుగా వారు ఆ రీతిగా, యెరూషలేం అంటే వారు ఉన్నటువంటి స్థలము, తర్వాత యూదయ ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క జిల్లా రాష్ట్రం అని చెప్పచ్చు, ఇక సమరయ, ఇక చివరికి భూ దిగంతముల వరకు కూడా యేసుక్రీస్తు కొరకు వారు రిస్క్ తీసుకొని ఆయన కొరకు సాక్షులుగా జీవించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు వింటున్నటువంటి మరి మనం ప్రభు కొరకు తప్పకుండా మనం కొన్ని రిస్క్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారుగా ప్రభు మనల్ని పెట్టినటువంటి స్థలంలో, ప్రభు మనకి ఇచ్చేటటువంటి అవకాశాల్లో, ప్రభు మనకు పరిచయం చేసే వ్యక్తుల మధ్య, మీరు ఎక్కడైతే ఒకవేళ మీరు స్టూడెంట్స్ అనుకోండి, మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ స్కూల్లో లేక కాలేజీలో, మీరు కనుక జాబ్ చేస్తూ ఉంటే, బిజినెస్ చేస్తూ ఉంటే, మీరు పని చేసేటటువంటి ఆ యొక్క ఆఫీస్లో, ఆ స్థలంలో దేవుడు మిమ్మల్ని అక్కడ ఒక సాక్షిగా, ఒక క్రైస్తవుడు మీరు ఎక్కడ ఉన్నారంటే, మీరు దేవుని కొరకు ఒక సాక్షిగా మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అక్కడ సాక్షిగా ఉన్నారు. లేక మీ ఊరిలో, మీ గ్రామంలో, లేక మీ సిటీలో క్రీస్తు కొరకు మీరు ఒక సాక్షిగా ఉన్నారు. మరి క్రీస్తు కొరకు జీవించే క్రమంలో మనము ఆయన గురించి ప్రచురం చేసేటటువంటి ప్రక్రియలో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు రిస్క్స్ తీసుకోవాలి. నేను అపోస్తుల గురించి చదువుతున్నప్పుడు నేను అదే గమనించడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు అయినటువంటి తోమా, మనందరికి తెలుసు కదండి. ఆ తోమా గారే మన దేశానికి ఆయన సువార్తను తీసుకుని రావడం జరిగింది. మొదటి శతాబ్దంలోనే, క్రీస్తు శకం 52లోనే, AD 52లోనే ఆయన మన దేశానికి సువార్తను తీసుకుని రావడం జరిగింది. మరి ఆయన సువార్తను తీసుకుని వచ్చినప్పుడు ఆయన రిస్క్ తీసుకున్నట్టే. ఎందుకంటే కేరళ రాష్ట్రంలోను, తమిళనాడు రాష్ట్రంలోను నంబోదరి బ్రాహ్మణుల్లోనే అగ్రవర్ణము నంబోదరి బ్రాహ్మణ్స్ అని ఆ రోజుల్లో అక్కడ కేరళలోను, తమిళనాడులోను ఉండేవారు. మరి వారి మధ్యకు వెళ్ళి ఆయన యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించడం జరిగింది. తర్వాత మరి అనేక మందిని, అన్యజనులను ఆయన కలుసుకొని
ఒక విధంగా చెప్పాలంటే ఆయన రిస్క్ తీసుకొని, అంటే వేరే దేశం నుంచి వచ్చారు. మరి అతన్ని ఎలా అంగీకరిస్తారు? అది కూడా ఇక్కడ ఉన్నటువంటి హైందవులు, అది కూడా చాలా మరి ఆహ్, ఒక విధంగా చెప్పాలంటే విగ్రహారాధనలో బాగా ఉన్నటువంటి వారికి ఆయన కలుసుకొని సువార్త ప్రకటించడం అంత సులభమైన పని కాదు. సో, హి టుక్ రిస్క్. ఇక చివరికి మనం గనుక చూస్తే ఆయన మరి చెన్నై ప్రాంతంలో ఇప్పుడు కూడా సెయింట్ థామస్ మౌంట్ అని పిలుస్తారు కదండీ! అక్కడ మరి ఆయన ఉన్నప్పుడే మరి అతన్ని చంపివేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మన దేశంలోనే ఆయన హతసాక్షిగా కూడా మరణించడం జరుగుతుంది. దట్స్ హౌ హి టుక్ రిస్క్. ఆ విషయానికొస్తే ఆ తోమ ఒక్కరే కాదండి, అందరూ కూడా యేసుక్రీస్తు కొరకు హతసాక్షులుగానే మరణించారు. అంటే అందరూ రిస్క్ తీసుకున్నారు ప్రభువు కోసం. అంటే ప్రభు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో, సో, ఆ ప్రకారంగా జీవించడానికి ఓకేనండి, వాళ్ళు రిస్క్ తీసుకోవడం జరిగింది. సో, రిస్క్ తీసుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నామా? ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ మంచి సమరయుడు రిస్క్ తీసుకున్నాడు. తన జీవితమే, హిస్ లైఫ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎట్ రిస్క్. అది ఎందుకు? సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు. కాబట్టి మనం ఇతరులకి సహాయం చేసే క్రమంలో, లేక ఇతరులకి దేవుని మాటలు చెప్పి వారికి కూడా సువార్త చెప్పి ప్రభు దగ్గర నడిపించే క్రమంలో, లేక యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా పరిశుద్ధ జీవితం జీవించే విషయంలో కొన్నిసార్లు మరి మనము రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన సొంత శక్తి చేత ఇది కాదు, ప్రభు యొక్క సహాయం మనకు తోడుగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ దాట్. ఆయన మనకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేశాడు కదా! శిష్యులు కూడా అంతే కదండీ! ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నానని ఆయన చెప్పారు. కాబట్టి ప్రభువు అయితే మనకు ఆయన తోడుగా ఉన్నారు. ఆయన శక్తిని లేక పరిశుద్ధాత్మను మనకు ఆయన వరంగా అనుగ్రహించి ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడే ఉన్నారు. బట్ వి మస్ట్ బి విల్లింగ్ టు టేక్ ద రిస్క్. వి మస్ట్ బి విల్లింగ్ టు టేక్ ద రిస్క్. ఆ రోజుల్లో ఆదిమ సంఘంలో చూడండి, అపోస్తలులు కానీ వారందరూ కూడా విశ్వాసులు కానీ, వారు దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో మీకు ఒక వచనాలు మీకు చూపిస్తాను. త్వరగా ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి దయచేసి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారు. రైట్. ఆ రోజుల్లో అపోస్తలులైనటువంటి పౌలు, అలాగే ఇతర దైవ సేవకులు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు యొక్క సువార్త చెప్తున్నప్పుడు, ముఖ్యంగా సంఘాలను, విశ్వాసులను బలపరుస్తున్నప్పుడు ఏం చెప్పారంటే విశ్వాసులకి, ఇదిగో మీరు విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. అలాగే అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అలాగా ప్రతి సంఘంలో వారిని పెద్దలుగా ఏర్పరిచి ఇంకా అవన్నీ వారి కోసం ప్రార్థన చేసి వారిని ఈ రీతిగా సిద్ధపరిచారు. ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలులు వారు రిస్క్ తీసుకున్నారు దేవుని కోసం. విశ్వాసులను కూడా వారు అలాగే ట్రైన్ చేశారు, అలాగే సిద్ధపరిచారు. మీరు కూడా ఇలాగ దేవుని కొరకు ఇలాగ జీవించాలంటే కొన్నిసార్లు మరి మనకు తప్పదు, కొన్ని రిస్క్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనకు కొన్నిసార్లు శ్రమలు ఎదురవ్వచ్చు, బయట వాళ్ళ నుంచి వ్యతిరేకతలు మనకు ఎదురవ్వచ్చు, లేకపోతే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వచ్చు. అయితే మనం మాత్రం వాటి గుండా వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉండాలి. మనమైతే ధైర్యంగా ఉండాలి. మనమైతే ఆ స్టెప్ తీసుకోవడానికి మనం భయపడకూడదు. ప్రభు మనకు తోడుగా ఉంటారు, ప్రభు మనకు సహాయం చేస్తారు. మనమైతే ఇలాగున దేవుని కొరకు సాక్షులుగా జీవించే క్రమంలో అని ఇలాగా ఆ దినాల్లో మరి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులు, దేవుని సేవకులు, అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా వారు అలాగే జీవించారు. విశ్వాసులు కూడా అదే మాదిరి చూపించారు. కాబట్టి ఈ విషయంలో మరి మనం షుడ్ బి విల్లింగ్ టు షో కంపాషన్. సో అందుకే నేను అక్కడ ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ కంపాషన్. సో మనం కనికరం కూడా చూపించాలంటే ఇతరులకు, ఓకే, ఇట్ కాస్ట్ సంథింగ్. అది కూడా ఏదో ఇట్స్ నాట్ ఎ చీప్ థింగ్ కదండి. మనం ఇతరులకి సేవ చేయాలంటే, ఇతరులకి సహాయం చేయాలంటే
ఇతరుల మీద కనికర పడాలి అంటే మరి అందులో కూడా కొంత రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. కొంత త్యాగము అందులో ఖచ్చితంగా ఉంది. అందుకే విల్లింగ్నెస్ టు మేక్ సాక్రిఫైసెస్, రైట్? మరి మీరు కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ఆ సమరయుడు, మంచు సమరయుడు ఏం త్యాగం చేశాడండి? తన టైం, సమయాన్ని, తన డబ్బును, తనకున్నటువంటి ఎనర్జీ, శక్తిని ఏం చేశాడు? సాక్రిఫైస్ చేశాడు, రైట్? మనకు కూడా యూ షుడ్ బి విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ టైం, టాలెంట్, ట్రెజర్, ఎనర్జీ, రిసోర్సెస్, వాట్ ఎవర్ వీ హ్యావ్. దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, సొమ్మును, సమయాన్ని, తలాంతులను అన్నిటిని కూడా ప్రభు కొరకు త్యాగం చేసుకోవడానికి మనం కూడా రెడీగా ఉండాలి. షుడ్ బి విల్లింగ్ టు మేక్ సాక్రిఫైసెస్. నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటానండి, ఏంటంటే ప్రభు మన అందరి కొరకు గొప్ప త్యాగం చేశాడండి. సో మన కొరకు తన ప్రాణాన్ని ఆయన అర్పించేశాడు కదా. కాబట్టి మరి మనమేం అర్పిస్తున్నాం దేవుడి కోసం? మనం ఎటువంటి త్యాగం చేయగలుగుతున్నాం? అఫ్కోర్స్ మనం ఆ ప్రాణాన్ని ఇవ్వలేకపోయినా, కనీసం అంత పెద్ద త్యాగం చేయలేకపోయినా, ఆయన చేసింది చాలా పెద్ద, ఎవరు చేయలేని త్యాగం ప్రభు చేశారు కదా. కనీసం మనం చిన్న చిన్న త్యాగాలు ప్రభు కొరకు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు కొరకు మనము ఖచ్చితమైనటువంటి భక్తి చేసే విషయంలో కానీ, ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవించే విషయంలో మరి మనం ఖచ్చితంగా చిన్న చిన్న త్యాగములు చేయడానికి అయితే సిద్ధంగా ఉండాలి. అందుకే లూకాసు వార్త 9:27 వచనంలో ప్రభువారు చెప్తారు కదా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను తాను ఎత్తుకొని మరి తాను ఉపేక్షించుకొని ప్రతిదినము నన్ను వెంబడింపవలెను అని ప్రభువారు చెప్పారు. లూకాసు వార్త 9:27 వచనంలో. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ముఖ్యంగా క్రీస్తుని వెంబడించాలి అనుకున్న ప్రతి వారు కూడా మరి మనం ఆయన వలె జీవించాలి అంటే, లేక ఆయన కోసం మనం సాక్షులుగా జీవించాలి అంటే, మరి ఆయన కొరకు సాక్షులుగా జీవించే క్రమంలో మరి మనకు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవచ్చు, ప్రతికూల పరిస్థితులు ఎదురవచ్చు, మరి ప్రజలు మనల్ని విమర్శించవచ్చు కూడా, విమర్శలు మరి మనకు ఎదురవచ్చు. ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా సిలువతో సమానంగా మనం చూడొచ్చు. అయితే వాటిని మనము భరిస్తూ, క్రీస్తు కొరకు సహిస్తూ, క్రీస్తు కొరకు ఇటువంటి చిన్న చిన్న త్యాగాలు చేస్తూ మరి మనం రిస్క్ తీసుకొని ప్రభు కొరకు, రైట్, మనం చేసినప్పుడు అందులో గొప్ప దీవెన, ఆశీర్వాదము ఉంటుంది, రైట్? సో మనం అందరూ కూడా ఈ రోజుల్లో బిజీగా ఉంటున్నారు, రైట్? మనందరికీ మన పనులు ఉన్నాయి. మనందరూ కూడా కష్టపడాలి, మనం ఉద్యోగం చేయాలి, లేక వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఓకే, మన కుటుంబాలు మనం చూసుకోవాలి, మన పనులు మనం చూసుకోవాలి, ఓకే. అందరికి కూడా బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయి కదా. అయితే యూ షుడ్ బి విల్లింగ్ టు సెట్ అసైడ్ యువర్ బిజీ స్కెడ్యూల్ టు షో కంపాషన్, రైట్? మనకున్న బిజీ స్కెడ్యూల్స్ కూడా కొన్నిసార్లు మనం ప్రక్కన పెట్టి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించే క్రమంలో, లేక ఆయన పట్ల ఇతరుల పట్ల దయను కనికరపడి చూపించే విషయంలో, అందుకే పౌలు కూడా అనేక సార్లు అందరూ కూడా తమ తమ సొంత కార్యాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే మనం ఇతరులను ప్రేమించినప్పుడు మనం ఏం చేయాలండి? ఇతరుల కార్యములు కూడా మరి మనము చూడాలి. ఈ మాట ఎక్కడ ఉంది? ఫిలిప్పీ పత్రిక 2:5 ఉంది, 2:4 ఉంది. ఫిలిప్పీ 2:4, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి మన బిజీ స్కెడ్యూల్స్లో మన సొంత పనులు మాత్రమే కాదు, మనం ఏం చేయాలండి? ఇతరుల కార్యములను మనం చూడాలి. అలాగే దేవుని వాక్యంలో చూస్తే చాలా సందర్భాల్లో ఉంది, ఒకరి భారాలు ఒకరు భరించాలి. ఒకరి భారంలో ఒకరు మనం భరించాలి, ఒకరికొకరు సహాయము చేసుకోవాలి. ఆ రోజుల్లో దీనికి మనకు మంచి మాదిరి ఆదిమ సంఘమే. ఉమ్మడి ఆస్తి, కామన్ ప్రాపర్టీగా, వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత ఆస్తి, వారికున్నటువంటి డబ్బులు, వారికున్నటువంటి ఆస్తులు అన్ని కూడా కామన్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తూ ఆ రీతిగా ఇతరులకి పంచిపెట్టేవారు. ఎవరైనా సరే అవసరతలో ఉన్న వారికి
వారు వెంటనే ముందుకు వెళ్ళి సహాయం చేసేటటువంటి వారు. అంటే ఏదో ఆశించి మళ్ళీ కాదు, ఏది ఆశించకుండా నిస్వార్థంగా క్రీస్తు ప్రేమ చూపించడానికి వారు దాతృత్వం కలిగి, జనరాసిటీ, అది కూడా ఏదో సనుక్కుంటూ గొనుక్కుంటూ అలా కాదు, కష్టముతో భారంతో కాదు, ఇష్టంగా దేవుని పని కొరకు ఇవ్వడము అనేది ఒక భాగ్యంగా ఎంచుకొని సంతోషముతో, ఏమాత్రము కూడా వారు సనుగు కొనకుండా, లేక ఏది తిరిగి ఆశించకుండా ఆ రీతిగా దాతృత్వం కలిగి క్రీస్తు ప్రేమను క్రియారూపములు వాళ్ళు చూపించేవారు. కాబట్టి ఈ రోజుల్లో మన దైవిక ప్రేమ ఎలా ఉంది? కేవలం అది మాటల వరకే పరిమితమై ఉందా? లేక క్రియల్లో మనం దేవుని ప్రేమ చూపించగలుగుతున్నామా? ఆలోచించాలి. ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పినప్పుడు, నేను ముగింపులోకి వస్తున్నాను ఇంకా. ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పినప్పుడు చిట్ట చివరిగా ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడితో ప్రభు ఏమన్నారండి? వాస్తవంగా ప్రభు ఈ ఉపమానం చెప్పే సమయానికి ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడిలో కూడా తన హృదయంలో కార్యం జరుగుతుంది. అంటే తనకు కూడా అర్థమవుతుంది, ఇప్పుడు మ్యాటర్ అర్థమవుతుంది. అంటే ఏంటి, నేను కూడా ఏం చేయాలి అనే విషయం. ఎవరు నా పొరుగువాడు, ఆ నా పొరుగువాడికి నేనేం చేయాలి అనేది అర్థమవుతుంది. చివరికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చివరికి అందుకు యేసు, లూకా సువార్త 10వ అధ్యాయము చివరి వచనం 37, అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుము, నీవును వెళ్ళి అలాగు చేయుము. ఎలాగు చేయాలి? ఆ సమరయుడు ఎలాగైతే చేశాడో, ఎలాగైతే స్పందించాడో, ఎలాగైతే అతను కనికరపడ్డాడో, అతడున్న చోటుకే వచ్చాడు, అలాగే అతడు పడిన చోటుకే వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయాన్ని కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించి, తర్వాత అక్కడ అతనికి డబ్బులు చెల్లించి పరామర్శించి, ఇంకా ఏమైనా ఖర్చు పెడితే అది కూడా వచ్చి నేనే చెల్లిస్తాను అని చెప్పి రిస్క్ తీసుకొని తన సమయాన్ని, తన సొమ్మును అక్కడ వెచ్చించి ఏ రీతిగా కనికరపడ్డాడో, అంటే ఆ వ్యక్తి మీద అతనుకున్నటువంటి ప్రేమను మాటల్లో కాకుండా క్రియల్లో అతడు చూపించాడో, నీవును వెళ్ళి అలాగు చెయ్యము అనేది ప్రభు యొక్క ఆజ్ఞ. రైట్? సో ఈ రోజున అదే ఆజ్ఞ ప్రభు సంఘానికి కూడా ఇస్తున్నాడు. లేక ఈ గ్రూప్లో ఎవరైతే ఇప్పుడు ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నారో మనందరికీ కూడా ప్రభు అదే ఆజ్ఞను ఇస్తున్నారు. మనము కూడా వెళ్ళి అలాగు చేయాలి. మనం కూడా వెళ్ళి అలాగు క్రీస్తు చెప్పినట్టుగా మనం కూడా చేయాలి. మనం కూడా ఆ రీతిగా ఎటువంటి భేదము చూపించకుండా అవసరాల్లో ఎవరైతే ఉంటూ ఉన్నారో, మరి ఆ విషయంలో ప్రభు చెప్పినట్టుగా ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా ప్రభువుని మనం మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచంతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి నా పొరుగువాడు ఎవరు ప్రభువా అన్నప్పుడు, మేబీ మన పొరుగువారు అంటే అక్షరాల మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే కాకపోయి ఉండొచ్చు, మేబీ వాళ్ళు కూడా ఉండొచ్చు. సింపుల్గా ఎవరైతే అవసరతలో ఉన్నారో మరి వారే మన పొరుగువారు. కాబట్టి మనం ఇతరులకి దేవుని ప్రేమను చూపించవలసిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరత ఉంది. అలాగే దేవుని యొక్క ప్రేమను మనము మాటలలో మాత్రమే కాకుండా ప్రభువే చెప్పినట్టుగా సత్క్రియలు చేయమని చెప్పారు. కాబట్టి క్రియారూపంలో కూడా మరి మనము దేవుడు మనకిచ్చినటువంటి వాటిలో నుంచే దాతృత్వంతో, ఆ మంచి హృదయంతో, మంచి మనసుతో కనికరపడి ఆయన జన సమూహములను చూచినప్పుడు, ఎందుకంటే వారు అవసరతలో ఉన్నారు కాబట్టి అవసరతలను వారిని చూచి యేసుప్రభువారు వారి మీద కనికరపడి స్పందించాడు. సో మనం కూడా జన సమూహాలను చూస్తున్నప్పుడు, మన ఇరుగు పొరుగు వారిని చూస్తున్నప్పుడు, సువార్తని తెలుసుకోకుండా నశించిపోతున్న ఆత్మలను మనం చూస్తున్నప్పుడు, మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వారి ప్రాంతంలో, మీరు ఎక్కడైతే చదువుకున్నారో అక్కడ స్కూల్లో, కాలేజీలో, మీరు వర్క్ చేసే ఆఫీస్లో, బిజినెస్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో, మనం ఉన్నటువంటి ప్లేస్లో, మన నైబర్హుడ్లో ఇదందరినీ చూస్తున్నప్పుడు ఎలా స్పందించాలి? మనం కూడా నీవును వెళ్ళి అలాగు చేయుము. కాబట్టి రోజున ప్రభువు మనందరికీ కూడా అటువంటి కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలంటే మరి మనం ప్రేమలో నడుచుకునే వారిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంకా మిగతా కొన్ని వాక్యాలు కూడా స్లైడ్ మీద నేను మెన్షన్ చేశానంటే నేను టైం అయింది కాబట్టి
మిగతా వాక్యాలను కూడా ఇప్పుడు ప్రస్తుతం చదివించట్లేదు. సో వీలైతే మీరు దాన్ని వాటిని నోట్ చేసుకొని ఆ మిగతా వాక్యాలు కూడా మీరు చదవచ్చు. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో సంఘానికి పౌలు చెబుతూ ఈ మాటలు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎలాగైతే ఆ రోజున ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఆ మంచి సమరయుని కథ చెప్పిన తర్వాత నీవు వెళ్ళి అలాగు చేయుము అని చెప్పారో ప్రభు, ఇక్కడ కూడా అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ దైవిక ప్రేమ మన జీవితాల్లో నిలిచి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ దైవిక ప్రేమ, మనం ఏ ప్రేమ అయితే మనం పొందుకున్న ఆ ప్రేమను ఇప్పుడు ఇతరులకు కూడా ఆ ప్రేమను చూపించడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందామండి. అయితే నేను ప్రార్థన చేయడానికంటే ముందుగా మరి దీని గురించి ఈ విషయాలు వింటున్నప్పుడు మీరు ఏ విషయాల ద్వారా ఆశీర్వదించబడ్డారో, లేక ఏ విషయాన్ని ఈరోజు మీరు ఈ ఉపమానం ద్వారా నేర్చుకున్నారో మీరు ఇప్పుడు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు మైక్ ఆన్ చేసుకుని షేర్ చేయొచ్చు. తర్వాత నేను చివరిలో ప్రార్థన చేసి ముగిస్తాను. ఎనీబడి వాంట్స్ టు షేర్? మీరు షేర్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ మంచి సమరైన ఉపమానం మీరు వింటున్నప్పుడు, ఈ వాక్య భాగాలు చదువుతున్నప్పుడు మీరు గ్రహించిన విషయాలు కానీ, నేర్చుకున్న విషయాలు కానీ, లేక దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మీరు షేర్ చేయొచ్చు. ఎవరైనా ఉన్నారండి షేర్ చేయాలనుకున్న వారు? ప్లీజ్ ఫీల్ ఫ్రీ, షేర్ చేయండి, నో ప్రాబ్లం. సింపుల్గా 1-2 మాటలు కూడా మీరు చెప్పచ్చు, నో ప్రాబ్లం. దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు, లేక మీరు నేర్చుకున్నటువంటి విషయాలని ఈ వాక్య భాగం ద్వారా, ఈ మంచి సమరయుని ఉపమానం ద్వారా నేర్చుకునే విషయాలు ఏవైనా ఉంటే మరి త్వరగా పంచుకోండి. బైబిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు అటైనా, నాకు లింక్ షేర్ చేస్తారు మా తమ్ముడు. ఇది మ్యూట్ లోనే ఉంది కదా, అన్మ్యూట్. మ్యూట్లో ఉందండి. ఎవరేదో షేర్ చేస్తున్నారు కానీ మ్యూట్లో ఉంది. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. ఓకే, మీరు ఒకసారి మాట్లాడాలనుకున్న వారు అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడండి. వాల్యూమ్ కూడా ఒకసారి చూసుకోండి, అది వాల్యూమ్ అప్లో ఉంటే అందరికి క్లియర్గా వినిపిస్తుంది. లేదంటే మీరు మాట్లాడుతున్నా కూడా వినపడదు. రైట్. సో ఈరోజు ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు సేమ్ ఈ వీడియో అంతా కూడా మన ఛానల్ అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తర్వాతగానే మీరు దీన్ని ఫాలో అవ్వండి. దీన్ని పర్సనల్గా కూడా మెడిటేట్ చేస్తూ ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు, లేక
వాక్యంలో నుంచి మనకిస్తున్నటువంటి ఆ యొక్క వాక్య ప్రత్యక్షతలు, వాక్యంలో ఉన్నటువంటి జీవం చాలా గొప్ప విషయం కదండి. సో మనందరి జీవితాలు కావాల్సింది ప్రభు మనతో మాట్లాడుతున్న ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వాక్య ధ్యానము, ప్రార్థన ఇవి రెండు చాలా ప్రాముఖ్యం. వాక్య ధ్యానం తర్వాత మరి మనందరూ కూడా ఎటువంటి ప్రార్థన కూడా చేయాలి అంటే, ఈరోజు దేవుడు మనతో ఏ మాట అయితే ఆయన మనతో మాట్లాడారో ఆ మాటను మనం బేస్ చేసుకొని ఆ ప్రార్థన ఆ రీతిగా చేయాలి. సో అలాగా ప్రతిసారి అంతే, ఇప్పుడు మాత్రమే కాదు, ఎవ్రీ టైం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా మీరు స్టడీ చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, లేక ఇలా గ్రూప్లో మనం కలిసి అధ్యయనం చేస్తున్నా, ఆ రోజు దేవుడు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మీతో ఏ మాట అయితే మాట్లాడారో మరి ఆ మాటను బట్టి కొంతసేపు మరి మీరు ప్రార్థన చేయాలి. ఆ రోజు ఆ మాటను బట్టి మీరు ప్రార్థించినప్పుడే వాస్తవంగా చెప్పాలంటే ఆ వాక్యం అది మనలో స్థిరపరచబడుతుంది. లేకపోతే ఆ వాక్యానికి అనుగుణంగా కూడా మనం జీవించడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు ఆ ప్రకారంగా సహాయం చేసే దేవుడై ఉంటారు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడిన ప్రతిసారి కూడా మరి ఆ విషయంలో మీరు ప్రార్థన చేయాలి. రైట్ రైట్ మంచిది. ఎవరైనా గ్రూప్లో ఉన్నవారు మరి ఒకరు ఇద్దరు చిన్న క్లుప్త ప్రార్థన చేసినట్టయితే మరి ముగించుకుందామండి. ఎవరైనా సరే త్వరగా ప్రార్థన చేయండి. మనం విన్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసేవారు మైక్ ఆన్ చేసుకుని ప్రేయర్ చేస్తే. వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయకండి. ఎవరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో వెంటనే మైక్ ఆన్ చేసుకుని మీరు ప్రేయర్ చేయొచ్చు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు అయినా పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు చెల్లించున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానానికై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు తండ్రి. నాకు ఇచ్చిన దైవజన్య కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని సరిచేయుటకై మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాలను మేము సరిగా కట్టుకొనుటకు నా తండ్రి నాయన నీ ఉద్దేశ్యమును మా ముందుంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా మేము నీతో నడవాలని, నీతో కలిసి బ్రతకాలని, నీతో కొనసాగాలని ప్రభా, నిన్ను చేరుకోవాలని తండ్రి నీవు మా పట్ల కలిగిన గొప్ప ప్రణాళికలకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టక నా తండ్రి అనుదినము కాచి కాపాడుకుంటున్నారయ్యా, నీకు వందనాలు తండ్రి. మా జీవితాలను మెరుగైన బతుకు ఉండాలని తండ్రి నైనా నీ యొక్క ఉద్దేశములు నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలని ప్రభా, మా కొరకు ఉంచిన ప్రతి ఆజ్ఞకై, ప్రతి మాటకై తండ్రి, ప్రతి కట్టడంకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమేనా తండ్రి, మా హృదయాలతో, మా మనస్సులతో, మా వివేచనతో తండ్రి ఇవన్నీ ఏకం చేసుకుని నిన్ను ఆరాధించుట మేము మానకుండుటకు సహాయం దయచేయండి దేవా. మా బలహీనతలను బట్టి, మా పరిస్థితులను బట్టి తండ్రి ఏ దినము కూడా నీ సన్నిధికి రాకుండా ఉండగలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. అలా చేసి నా తండ్రి నీ దీవెనలు పొందుకోగలటకు సహాయం దయచేయండి ప్రభా. మీరు ఎందుకు అది చెప్పి ఉన్నారో అది మాకు అప్పుడు అర్థమవుతుంది నా తండ్రి. అయినా నీ మాట విని అనుసరించుటకు సహాయం దయచేయండి ప్రభా. అదే రీతిగా మంచి సమరయుడి వలె తండ్రి మేము నీవు చెప్పిన మాట చొప్పున తండ్రి ఆతిథ్యం ఇయుటకు నా తండ్రి మేము సిద్ధపడి ఉండగలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. మేలు మాత్రమే చేయమన్నావు తండ్రి నాయన. మేలు చేయుటకు మా పరిస్థితులను, మా అనుకూలతలను ప్రభా, మా మనస్సులను ప్రభా ఎల్లవేళలా నీ వైపు చూడగలుగుటకు సహాయం దయచేయండి ప్రభా. కీడు చేయవద్దని చెప్పిన దేవా అటువైపు కూడా వెళ్లకుండా సహాయం దయచేయండి తండ్రి. నైనా మాకున్న దాంట్లో మేము ఆతిథ్యం ఇయ్యగలుగుటకు, మేలు చేయగలుగుటకు తండ్రి, క్షమించగలుగుటకు ప్రభా నా తండ్రి నైనా పొరుగు వారిని ప్రేమించగలుగుటకు తండ్రి నాయన మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించగలుగుటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. మరి అన్న చెప్పినట్టుగా నిజమేనా తండ్రి, ఈ వాగ్దానము
ఈ యొక్క మాట మా కోసము నీవు రాసిపెట్టి ఉన్నావంటే తండ్రి, అనుదినం మేము అడగాల్సిన వారమే నా తండ్రి. మేము బలహీనులం ప్రభ, మేము చేయలేము. కానీ నా తండ్రి, సమస్తం చేయగల దేవుడవు నీవు. నా తండ్రి, నీపై ఆనుకొని తండ్రి, నీ సహాయము పొందుకొని ప్రభా నాయన, మేము నీవు చెప్పిన ప్రతి మాటకు లోబడి, నీ చెప్పిన సత్క్రియలు చేయగలుగుటకు మేము అనుక్షణము అనుదినము నీ పాదసంలో అడిగే వారంగా ఉండగలుగుటకు, వెతికే వారంగా ఉండగలుగుటకు, పొందుకునే వారంగా ఉండగలుగుటకు నా తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని, నా తండ్రి నాయన ఈ సహవాసమును మీరు ఆశీర్వదించండి దేవా. మా కుటుంబాలను చక్కగా కట్టుచున్న విధానంకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాలకు నువ్వు సరిచేసుకున్నటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఈ యొక్క సహవాసాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డకి మీరు మాట్లాడారు నా తండ్రి నాయన, మేము స్పందించగలుగుటకు మంచి మెత్తని హృదయంలో దయచేయమని, ఇది మొదలుకొని ప్రభా నాయన మా బ్రతుకు కాలమంతా కూడా నా తండ్రి నీ మాటలు యందు ఆసక్తి కలిగి నిన్ను ప్రేమించే వారిగా ఉండగలుగుటకు, నీ చెప్పిన ప్రతిదీ చేయగలుగుటకు తండ్రి అనుక్షణము మేము నీ సహాయం పొందుకొని, నీ బలము పొందుకొని, నీ జ్ఞాన వివేచనలు పొందుకొని బ్రతుకుగలుగుటకు మా అందరికీ నీవే సహాయం దయచేయమని యేసయ్య నీ పాదాల చెంత అడిగి బ్రతిమలాడి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవా, ఇదిగో ప్రభా, మరి ప్రతి వారం కూడా దేవా మీరు మా మధ్యలో ఉండి అయ్యా మరి మీ తండ్రి మీరే వాక్యమైన దేవుడిగా మాతో మాట్లాడుతూ మాతో సహవాసం చేస్తూ ప్రభా అయ్యా మరి తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాలను ప్రభా మరి తండ్రి అయ్యా బలపరుస్తున్న దేవుడవు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మా యొక్క ప్రతి బలహీనతలలో దేవా మీరు మాకు బలమును అనుగ్రహిస్తున్న దేవుడు అయ్యా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరి తండ్రి నేను నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేస్తున్న దేవుడవు తండ్రి ప్రభా. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడవు నా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే మేము అందరూ కూడా ప్రభా క్రీస్తు యేసు రక్తములో తండ్రి అయ్యా విమోచించబడిన జనాంగముగా ప్రభా అయ్యా మీ యొక్క సన్నిధిలో అయ్యా మరి తండ్రి దేవుని యొక్క రాజ్యములో తండ్రి ప్రభా మరి తండ్రి పరిశుద్ధ జనాంగముగా మమ్మల్ని మార్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులైన యాజ సమూహంగా మమ్మల్ని అందరినీ మార్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. క్రీస్తు యేసులో ఒక గొప్ప నిరీక్షణను తండ్రి మాకు అనుగ్రహించారయ్యా. ఒకప్పుడు మాకు ఏ నిరీక్షణ లేదు ప్రభువా తండ్రి. ఒకప్పుడు మేము నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే తండ్రి మేమందరూ కూడా. అయితే కేవలం మీ కృప ద్వారా మమ్మల్ని మీరు రక్షించి అయ్యా మీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మా ప్రతి పాపమును క్షమించిన ఆయన మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి ఉన్నారు. ఇది కేవలం మీ కృపని తండ్రి మేము అయ్యా విశ్వసిస్తూ మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే మరి క్రీస్తులో అయ్యా మేము ఏ రీతిగా ఎదగాలో మీరు మాకు నేర్పిస్తున్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. దేవుని గురించిన విషయాలు అయ్యా మరి తండ్రి ఆత్మీయ ప్రత్యక్షతలను అయ్యా నీ వాక్యమే అయ్యా మరి మేము తండ్రి ఈ లోకంలో తొట్టిల్లకుండా బలపరిచేది మీ వాక్యమే. కాబట్టి ప్రభా ఇది మా దీపములకు పాదమును మా త్రోవకు వెలుగునై ఉన్నదని మీ వాక్యం సెలవిచ్చుండగా ప్రభా ఇదిగో మీ యొక్క విలువైన ప్రశస్తమైన మీ వాక్యమును ప్రభా మేము ప్రతి వారం కూడా ధ్యానిస్తున్నాము నాయనా. అయ్యా మరి ఇదిగో తండ్రి మేము నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడు మాకు బోధిస్తున్న ప్రతి ఆత్మీయ పాఠములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ ఏ వాక్యం అయితే వింటూ నేర్చుకుంటూ ధ్యానిస్తున్నాము తండ్రి ఇవి మేము మర్చిపోకుండా మా జీవితాలకు మా కుటుంబాలకు కూడా అన్వయించుకునే తండ్రి. అందరూ కూడా విశ్వాసులు అలాగే దేవుని సేవ చేసే బిడ్డలందరూ కూడా దైవ సేవకులు కూడా ప్రభువా అయ్యా ఈ యొక్క అయ్యా మరి తండ్రి అంత్య కాలంలో ప్రభువా మీ యొక్క రాకడ బహు సమీపమైనటువంటి ఈ దినాలలో తండ్రి ప్రభువా మా తరములోనే ప్రభా మేము మీ కొరకై అయ్యా మీ నుంచి గొప్ప కార్యములను మేము ఎదురు చూస్తూ అలాగే మీ కొరకే గొప్ప కార్యాలు కూడా తలపెట్టేవారు ఉండడానికి కావలసినటువంటి కృపను ఆత్మీయ శక్తిని తండ్రి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును తండ్రి మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ గ్రూప్లో ఎవరైతే మరి ప్రతి వారం కూడా తప్పకుండా తండ్రి ఆశతో ఆసక్తితో ప్రభా అయ్యా వారు కూడా మీ యొక్క వాక్యం వింటూ తండ్రి ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి తండ్రి వారు జాయిన్ అవుతున్నారు ప్రభా. మరి వారిని వారి కుటుంబాలను అయ్యా పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. వారు ఎటువంటి ప్రార్థన అవసరాలు కలిగి తండ్రి అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ ఏవైతే పంపిస్తున్నారు తండ్రి ఆ విషయాలన్నింటిలో మీరే అయ్యా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వరం చొప్పున కలుసుకునబడని కాకుండా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగున ఈ యొక్క సహవాసమును దీవించి నడిపించమని రాబోయే దినాలను ప్రభువా ఆత్మీయంగా బలమును పొందుకున్న వారుగా తండ్రి ఇంకా అనేకులకు మేము కూడా దీవెనకరంగా మారుటకు కృప చూపించమని మరొకసారి తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలకు సమర్పించుకుంటూ
మా ప్రార్థన కూడా విన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుడు కొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము, ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యము, ఆ ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ ఇప్పుడు సదాకాలము పొందుకొని ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే మరి మనం వచ్చే వారం సేమ్ టైంకి ఆన్లైన్లో కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దామండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.